హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2V వ్లాగ్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. న్యూ ఇయర్ న్యూ వీడియో. మీ అందరికీ ఈరోజు క్యాంపస్లో ఉగాది వేడుక ఎలా జరిగింది, ఉగాది రోజున కొత్త బట్టలే కాకుండా ఏమేమి ప్లాన్ చేశామో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా. ఈరోజు చాలా ప్లాన్ చేశామండి. క్యాంపస్లో ఉన్న తెలుగు గ్యాంగ్ మొత్తం అటెండ్ అవుతున్నారు. ఫస్ట్ హోమ్లో అందరూ పూజలు చేసుకొని 10కి అలా అందరం కలుద్దామని అనుకున్నాం. ఫుల్ డే ప్లాన్. సో రోజంతా ఒకే దగ్గర మా గ్యాంగ్తో కలిసి ఉంటామన్నమాట. ఫస్ట్ ఇంట్లో మన ఉగాది డే ఇలా స్టార్ట్ అయింది. ఉగాది అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో ఫస్ట్ ఉగాది పచ్చడితోనే మన ఈ రోజు ఉగాది ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఉగాది పచ్చడికి కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నాం. మామిడికాయ, సాల్ట్, వేప పువ్వు, చింతపండు, మిరపకాయలు అండ్ బెల్లం. సో ఇలా 6 రకాల ఐటమ్స్తో షడ్రుచుల ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దేవుని కోసం సపరేట్గా కొంచెం పొంగల్ అయితే చేస్తున్నా. మా ఆయన డ్యూటీ ఉంది, ఏం కావాలన్నా ఇప్పుడే చెప్పు, అన్ని ఐటమ్స్ తెచ్చేస్తా అన్నారు. మళ్ళీ వీలవుతుందో లేదో అని ఆల్రెడీ పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అన్నీ ముందు రోజే తెప్పించేశా. ఇంటి ఎదురుగానే మామిడి చెట్టు ఉంది. సో మామిడి కొమ్మలకు కరువే లేదు. సో వీటన్నింటితో ఈరోజు మన ఇంట్లో దేవునికి ఇలా పూజ జరిగింది. షైనీ కూడా రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా కాస్ట్యూమ్ చేంజ్ చేసేసి మన తెలుగు గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోవటమే. క్యాంపస్లో ఉన్న అన్న వాళ్ళ హోమ్లో ఈరోజు ప్రోగ్రామ్ మొత్తం పెట్టుకున్నాం. వాళ్ళ హోమ్ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంటుంది. సో మనకు కుకింగ్కి, కూర్చొని తినడానికి అండ్ మిగతా యాక్టివిటీస్ అన్నింటికీ బాగుంటుందని ఇలా ప్లాన్ చేసాం. లేడీస్ అంతా మంచిగా రెడీ అయ్యి వచ్చేసాం. రూమ్లో కూర్చున్నాం. ఫుడ్ ప్రిపరేషన్స్ ఏం లేవా అని అనుకుంటున్నారా? వాటి కోసమే. జెంట్స్ ఎవరు రెడీ అయ్యి రాలేదు, ఎందుకంటే కుకింగ్ బాధ్యత మొత్తం వాళ్ళే తీసుకున్నారు. టుడేస్ మెనూ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, గారెలు అండ్ గులాబ్ జామ్. 2 స్టవ్స్ సెట్ చేశారు. నాన్ వెజ్ కదా, టైం పట్టేస్తుంది అని. సో ఫాస్ట్గా కటింగ్స్ అన్నీ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేశారు. ఇన్ని ఐటమ్స్ ఇంతమందికి చేయాలి అంటే జెంట్సే కరెక్ట్. వాళ్ళు మేము చేస్తాం అనేసరికి సైలెంట్గా లేడీస్ అందరం సైడ్ అయిపోయాం. అయినా మా జెంట్స్ ఒక్కో ఐటెంలో ఒక్కొక్క స్పెషలిస్ట్లు అయిపోయారు. క్యాంపస్ మొత్తం తెలుసు చాలా బాగా కుకింగ్ చేస్తారు అని. కొందరు కటింగ్లు చేస్తుంటే 2 మాస్టర్ షెఫ్స్ ఉన్నారు. వాళ్ళే ఫాస్ట్గా ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసారు. మంచిగా మ్యూజిక్ పెట్టుకొని మాక్టైల్స్ని ఎంజాయ్ చేస్తూ వీళ్ళు చేస్తున్న వేషాలు మేము కూడా చూడలేకపోతున్నాం అనుకోండి. లేడీస్ని ఎవ్వరినీ రానివ్వట్లేదు కూడా. ఇవన్నీ జెంట్స్ చేస్తుంటే లేడీస్ ఏం చేస్తున్నామని అనుకుంటున్నారా? మనం వీధిలో క్రికెట్ ఆడటంలో బిజీ అయిపోయాంగా. క్రికెట్ ఒక్కటే కాదండి, రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకోవటంలో కూడా బిజీ అనుకోండి. రెడీ అయిందని కాల్ వచ్చింది. ఐటమ్స్ ఎలా చేశారో మీరు కూడా చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మా వాళ్ళు అన్ని ఐటమ్స్ చేసే టైంకి 2 అయిపోయింది. అప్పటికి మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాం. సో ఫైనల్గా వేడివేడిగా ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసారు. అందరం కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం ఫస్ట్. కానీ జెంట్స్ అన్నారు, మేము ఇప్పుడే కుకింగ్ చేసాం కదా, ఫస్ట్ లేడీస్ అండ్ పిల్లలు భోజనం చేయండి, మేము కొంచెం రిలాక్స్గా తర్వాత తింటాం అన్నారు. క్యాంపస్లో అరిటాకులకు కూడా కరువు లేదండి. సో ఈరోజు భోజనం అంతా ట్రెడిషనల్గా అరిటాకుల మీదనే. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరి. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే. మన భోజనం అయ్యాక జెంట్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళు చేసిన ఫుడ్ని వాళ్ళే మెచ్చుకుంటూ, ఏంటి మేమే ఇంత బాగా చేసామా అని లొట్టలేసుకుంటూ తిన్నారు. ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. ఒక్కో ఐటెం ఒక్కో రేంజ్లో ఉంది టేస్ట్. చాలా బాగా చేశారు. ఫుల్గా కడుపు నిండా భోజనం అయితే చేసేసాం. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయండి అన్ని ఐటమ్స్. వీళ్ళు భోజనం చేస్తున్నంతసేపు మా షైనీ డాన్స్ చేస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేసింది. ఫుడ్ తిన్నాక అందరికీ నిద్ర భలే వస్తుంది.
ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా పడుకుందామా అని చూస్తున్నారు. కానీ మేము వదులుతామా చెప్పండి? 10 minutes గ్యాప్ ఇచ్చి గేమ్ అయితే స్టార్ట్ చేసేసాం. అందరి నిద్రలు వదిలించాలి కదా, సో డంషలాక్స్ ఆడాం ఫస్ట్. ఈ గేమ్ అయితేనే కరెక్ట్. లేడీస్ ఒక టీం, జెంట్స్ ఒక టీం. జెంట్స్లో ఒక ఇద్దరికి డ్యూటీలు ఉన్నాయి, సో వాళ్ళ టీం తక్కువగానే ఉన్నారు. 2 నిమిషాలు అయిపోయింది. రాముడు కృష్ణుడు మర్చిపోయాను, గుర్తొస్తుంది, టైం అయిపోతుంది. చాలా ట్రై చేసాం ఈసారైనా గెలుద్దాం కదా అనుకొని, కానీ వీళ్ళన్నీ ఓల్డ్ మూవీ నేమ్స్ చెప్పేసి మా మీద మళ్ళీ గెలిచేశారండి. ఎంతైనా మనకన్నా సీనియర్స్ కదా, పోన్లే పాపం అని గెలిపించేశామండి. చాలా ఫన్నీగా అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ని. ఒక 1 hour అలా ఆడాం. తర్వాత 10 minutes బ్రేక్ ఇచ్చాం. అంతే సరస్వతీదేవి ఆయన పడుకున్నారంటే విష్ణుమూర్తి. సుందరకాండ ఒక చిన్న చాయ్ బ్రేక్ అయ్యాక వేరే గేమ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇదైతే చాలా ఈజీ గేమ్ అండి, మన రెగ్యులర్ గేమ్ కూడా. హౌస్ ఈజ్ హెల్దీ అని ఇలా అందరూ అంటూ ఉంటే మనం ఈసారి వినాల్సి వచ్చింది. దేవుడా కొత్త ఇయర్తో మనకేంటిది అనుకునే లోపు గేమ్ అయితే కొట్టేశాం. ఈ గెలిచిన ఆనందంలో ఒక చిన్న పాట పాడా అండి. అంతే, నా పాట విని అందరూ హౌసీ గేమ్ ఇక చాలు, అందరం అంత్యాక్షరి గేమ్ ఆడదాం అని పట్టుపట్టారు. ఇప్పుడు అంత్యాక్షరి అంటే చాలా టైం పడుతుంది, డిన్నర్ చేశాక ఆడదాం అన్నారు. సో ఫాస్ట్గా డిన్నర్ చేసేసాం. ఇంకా మంచిగా ఫుడ్ లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా రాగాలు బయటికి రావాల్సిందే కదా. అప్పుడు స్టార్ట్ చేసాం అంత్యాక్షరి. సేమ్ టీమ్స్, మళ్ళీ లేడీస్ వర్సెస్ జెంట్స్. ఈసారి మనమే విన్ అయ్యాం. సాంగ్స్ కదా అస్సలు తగ్గేదేలే, పోటాపోటీగా లేడీస్ అందరూ పాడేశారు. ఇలా గేమ్స్ ఆడుకుంటూ టైం చూసేసరికి 11 అయిపోయింది. జెంట్స్కి మార్నింగ్ డ్యూటీలు ఉన్నాయి, సో ఎర్లీగానే ఉగాది సెలబ్రేషన్స్కి ముగింపు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఈరోజు మన ఉగాది డే కబుర్లు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.